జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ 2024 నోటిఫికేషన్ సంబంధించింది మనకు ఎగ్జామ్ సిలబస్ అండి. ఎవరైతే ఆల్రెడీ ఫిజికల్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఇప్పుడు ఎగ్జామ్ ఉండబోతుందండి. సో ఎవరైతే ఫిజికల్ క్వాలిఫై అయ్యారో మనకు సౌత్ జోన్ సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, సో వాళ్ళకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఆ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అంటే చాలా మందికి తెలియదండి. ఏ సిలబస్ చదవాలి, ఏ టాపిక్స్ చదివితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, అసలు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా, దాంతోపాటు ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో ఫుల్ డీటెయిల్గా మనకు ఈ వీడియోలో తెలుసుకుందండి. దాంతోపాటు సిలబస్ అండి. సో సిలబస్లో మనకు టాపిక్ వైజ్ ఎట్లా చదవాలి, ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందో చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆర్మీ ఫిజికల్కి వెళ్ళి క్వాలిఫై కాలేరో వాళ్ళు నిరుత్సాహపడకండి, ఏమీ కాదండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం, మళ్ళీ క్వాలిఫై అయిద్దాం, అప్పుడు మళ్ళీ ఇదే సిలబస్ మళ్ళీ ఉపయోగపడతారండి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ సిలబస్ను ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. దీని తర్వాత మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానీ ఇంకా వేరే నోటిఫికేషన్ ప్రిపరేషన్లో ఉన్నారు మీరు. సో సేమ్ సిలబస్ అండి, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో ఆల్రెడీ మీరు చదివిన సిలబస్ ఉంటుంది, పెద్దగా ఏం తేడా ఉండదు. సో 10th క్లాస్ బేస్ జాబ్ కాబట్టి సో 10th సంబంధించిన లెవెల్కే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు మనకు టెరిటోరియల్ ఆర్మీ సంబంధించింది 2024 నోటిఫికేషన్ అండి. ఇందులో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు వేకెన్సీ వచ్చేసి 3000+ వేకెన్సీస్ రావడం జరిగింది. ఇందులో మనకు జోన్ వైజ్ వేకెన్సీస్ రావడం జరిగింది. 1st, 2nd, 3rd, 4th అండి. సో 1 to 4 వరకు మనకు జోన్ వైజ్ వేకెన్సీస్ రావడం జరిగింది. ఇందులో మనకు సౌత్ వాళ్ళకైతే జోన్ 4 వేకెన్సీస్ అండి. ఆల్రెడీ మనకు తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళు సౌత్ వాళ్ళు మనకు ఆల్రెడీ ఈవెంట్కి వెళ్ళారండి. సో ఇందులో కొంతమంది ఈవెంట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వాళ్ళు మనం అడగడం జరిగింది, అన్న సిలబస్ చెప్పని. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా. దాంతోపాటు ఎవరైతే ఇంకా ఆర్మీ భర్తీ కావాలి, మేము చాలామంది టెలిగ్రామ్లో కామెంట్ చేసినాము అన్న మళ్ళీ నెక్స్ట్ ఆర్మీ ఎప్పుడు వస్తారని చెప్పేసి. సో వాళ్ళకు కూడా ఇవి ఉపయోగపడతారండి. ఇప్పటి నుంచే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి సబ్జెక్ట్ వైజ్ సిలబస్ అండి. టాపిక్స్ మనం చెప్పబోయేది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఎన్ని మార్క్స్ ఉండబోతుంది, దాంతోపాటు టాపిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అయితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 100% వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవకాశం ఉందండి. జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి స్టార్టింగ్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతారండి. సో అయితే జనవరిలో లేకపోతే ఫిబ్రవరిలో. సో ఈ 2 monthsలో మనకు ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి మనకు టైం లేదు. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ 2 months మాత్రమే టైం ఉంది. ఈ 2 monthsలో జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడు ఎగ్జామ్ పెట్టేది తెలియదండి. అందుకే మనకు ఎక్స్పెక్టేషన్ డేట్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతానండి. ఇప్పుడు మనకు నవంబర్, డిసెంబర్ 2 months మాత్రమే టైం ఉంది కాబట్టి దయచేసి ఈ 2 months ప్రాక్టీస్ చేయండి. ఓకేనా ఎగ్జామ్కు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో అండి మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్క్స్ లేవండి. ఓకేనా. నెగిటివ్ మార్క్స్ లేవు. ఇంకోటి ఇప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏది ఉండబోతుందంట అంటే తెలుగులో ఉంటుందంటే ఉండదండి. ఓకేనా. ఇంగ్లీష్ కానీ హిందీలో ఉండే అవకాశం ఉందండి. ఇంగ్లీష్, హిందీలో మనకు ఎగ్జామ్ పేపర్ వచ్చే అవకాశం ఉందండి. ఓకేనా. మన సర్వేటోళ్ళు అందరూ ఈ ఆర్మీకి ఎవరైతే ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ భర్తీ కావాలి, ఆర్మీలో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ అని హిందీలో ప్రిపరేషన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మనకు సిలబస్ ఏమేమి ఉంటుంది ఇందులో. ఫస్ట్ వన్ వచ్చి జనరల్ నాలెడ్జ్ అండి. 20 questions వస్తాయి, 40 marks అండి. ఇందులో జనరల్ సైన్స్ అండి 15 questions వస్తాయి, 30 marks అండి. ఇంకోటి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్లో 15 questions వస్తాయి, 30 marks అండి. ఈ 3 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఇందులో మనకు ఈచ్ 1 questions వస్తాయి 2 marks అండి. ఓకేనా. ఒక్క క్వశ్చన్కు 2 మార్కులు కాబట్టి సో 40 marks. సో 15 questionలకు 30 markuలు అంటే 2 మార్కులు కాబట్టి 15 questionలకు 30 markuలు అంటే 2 మార్కులు కాబట్టి ఓకేనా. ఈచ్ 1 question 2 marks. ఓకేనా. ఇందులో ఇంకోటి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటాయంటే ఎగ్జామ్ 1 hourలో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి జనరల్ సైన్స్లో వచ్చేసి అయితే మనకు మెయిన్ టాపిక్ చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ అండి. ఈ 3 సబ్జెక్టులు చూసుకుంటే సరిపోతుందండి జనరల్ సైన్స్లో. ఇంకోటి ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్లో మనకు అబ్రివేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రివేషన్స్ అండ్ స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ ప్రైజెస్, ఇవి అండి మెయిన్ టాపిక్స్. ఒకసారి పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. ఇందులో వచ్చేసి ఏంటంటే అబ్రివేషన్స్, మళ్ళీ స్పోర్ట్స్ సంబంధించింది, అవార్డ్స్ అండ్ ప్రైజెస్ సంబంధించింది మనకు టోటల్గా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించింది మనకు అడగడం జరుగుతుందండి. ఇంకోటి గ్యాలంటరీ అవార్డ్స్, నోబెల్ ప్రైజ్ ఎక్సెట్రా ఈ ప్రైజెస్ ఉంటాయి కదా, వాటి డేట్లు ఎవరికి ఎప్పుడు వచ్చింది, అవార్డులు ఎప్పుడు వచ్చినాయి, మళ్ళీ దాంతోపాటు ఎప్పుడు ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ డేట్లు, వాళ్ళ పేర్లు కూడా మనకు అడగడం జరుగుతాయండి. ఓకేనా. నెక్స్ట్ హిస్టరీ విషయానికి వస్తే ఇంపార్టెంట్ డేట్స్ అండి.
అండి. సో ఎవరైనా బార్న్ ఉంటారు, బార్న్ అయిన వాళ్ళు అంటే జన్మించిన డేటు, మరణించిన డేట్లు, ఇలాంటి మన స్వతంత్రం వచ్చిన డేటు, మళ్ళీ నెక్స్ట్ ఇలాంటి మెయిన్ టాపిక్ సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయంటే ఆ డేట్లు గుర్తుంచుకోండి. ఇంకోటి ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్స్ అండి అండ్ ఎక్స్ట్రా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి జియోగ్రఫీ విషయానికి వస్తే సోలార్ సిస్టమ్, ఈచ్ ప్రిన్సిపల్ పీక్, డిసార్ట్ అండ్ రివర్, లేక్స్, ఫేమస్ వాటర్ ఫాల్స్ సంబంధించింది వీటి పేర్లు, వాటి డేట్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ టెర్మినాలజీ టాపిక్ల విషయానికి వస్తే జియోగ్రాఫికల్ టర్మ్స్, ఎకనామికల్ అండ్ అస్ట్రోనామికల్ అండ్ లీగల్ టర్మ్స్, జియోగ్రాఫికల్ లాంగెస్ట్ అండ్ స్మాలెస్ట్ సంబంధించింది అడగడం జరుగుతుందండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే సో అర్థమెటిక్ అండి. ఈ అర్థమెటిక్లో వచ్చేసి కన్సిస్టింగ్ ఆఫ్ నెంబర్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, డెసిమల్, ఫ్రాక్షన్, స్క్వేర్ రూట్స్, పర్సంటేజెస్, యావరేజ్ అండి. ఇంకోటి రేషియో, ప్రిపోజిషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్ అండ్ బేసిక్ ఆపరేషన్ అండి ఎక్సెట్రా, ఓకేనా. ఇవి అయితే మెయిన్గా చూసుకుంటే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి మెన్సురేషన్ టాపిక్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఈ మెన్సురేషన్ విషయానికి వస్తే ఏరియాస్, పెరిమీటర్స్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్, పారలెలోగ్రామ్ అండ్ సర్కిల్, వాల్యూమ్ అండ్ క్యూబ్స్ అండి. ఇంకోటి సర్ఫేస్ ఏరియాస్, కోన్, సిలిండర్, స్ఫియర్ ఎక్సెట్రా. ఇవి వచ్చేసి మనకు మెయిన్ టాపిక్స్ అండి. ఈ టాపిక్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు టోటల్గా వచ్చేసి ఏమంటే మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అండి. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకు, ఈచ్ 1 క్వశ్చన్ 2 మార్క్స్ అండి. ఈ 50 క్వశ్చన్లకు 1 అవర్లో మనకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో 1 అవర్లో మనకు 50 క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో ఈచ్ 1 వచ్చేసి 2 మార్క్స్ కాబట్టి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి. ఈ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనకు ఈజీగా ఈ టాపిక్స్ నేర్చుకుంటే మనకు ఈజీగా గెట్టిన అవకాశం ఉంటుంది. సో 50 మార్క్స్ ఏవో మనకు దగ్గర 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకోండి, ఓకేనా. 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ మనకు దీంట్లో కూడా కాంపిటీషన్ యాక్చువల్గా నిజం చెప్పాలంటే దీంట్లో కాంపిటీషన్ లేదండి. చాలా తక్కువ మందినే ఈవెంట్లో క్వాలిఫై చేయడం జరిగింది. అయినా సరే ఒక 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే మనకు ఒక 80 రాకపోయినా 60-70 అట్లా వచ్చినా కూడా మనకు ఎగ్జామ్లో 60-70 వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని మనకు చదువుకోండి. 80 మార్క్స్ ఎక్కువ, ఇప్పుడు ఎప్పుడైనా మనం టార్గెట్ ఎక్కువ పెడితేనే మనకు మార్క్స్ అనేది గెట్టింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందండి. తక్కువ టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే మనకు మనోబల్ డౌన్ అయ్యి మళ్ళీ మనకు ఎగ్జామ్లో కూడా మనకి సరిగ్గా రాయలేకపోతే ఎంత చదివి కూడా అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మనోబల్ డౌన్ అయిపోతారు. కాబట్టి సో అందుకే 80+ టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్ రాసుకోండి. సో దీనికి సంబంధించింది మనకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ మొత్తం టోటల్ లింక్స్ అన్నీ మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉందని అందులో కూడా జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి టోటల్ అప్డేట్స్ మనకు టెలిగ్రామ్లో, వాట్సాప్లో పొందపరుస్తూ ఉంటాను, ఓకేనా. జై హింద్.